అందరికీ జై శ్రీమన్నారాయణ. వేప చెట్టు పెట్టి మామిడికాయలు కావాలంటే వస్తాయా? రావు కదా! చిన్నప్పటి నుంచి మన పిల్లలకు ఏ సంస్కృతి అలవడుతుంది? వాళ్ళు స్కూల్లో చదువుకుంటున్నది ఎటువంటి సంస్కృతికి సంబంధించిన విషయాలు? ఇతర సంస్కృతికి సంబంధించిన వారందరూ కూడా వారి సాంప్రదాయాలను చిన్నప్పటి నుంచే వారు అలవాటు చేస్తున్నారు. మన పిల్లలకేమో రాముడంటే తెలియదు, సీత అంటే తెలియదు, కృష్ణుడంటే తెలవదు, అర్జునుడంటే అసలే తెలవదు. మరి మన పిల్లలకు అర్జునుడు వంటి గొప్పవాని గురించి, అభిమన్యుని గురించి ఎలా తెలుస్తుంది? వాళ్ళు మంచి విషయాలు ఎక్కడ నేర్చుకుంటారు? సీత వంటి మహాసాధ్వి గురించి వారికి తెలియనప్పుడు వారు రేపటి నాడు రాముడు వంటి మంచి వ్యక్తిని ఎన్నుకుంటారనే నమ్మకం ఉంటుందా? లేదు కదా! మన పిల్లలు పొద్దున్న లేస్తే ఫోన్ పట్టుకుంటారు. ఇన్‌స్టాగ్రామో, యూట్యూబో లేకుంటే వాట్సాపో ఫన్నీగా ఉండే వీడియోలు మాత్రమే చూస్తున్నారు. వారికి సీత గురించి తెలవదు. రేపు మీ కూతురు ఎవరినో తీసుకొచ్చి వీడిని నేను ప్రేమించాను, మన సంస్కృతికి సంబంధించిన వాడు కాదు. తప్పెవరిది? నీ యొక్క పిల్లలకు చిన్నప్పటి నుంచి సీత గురించి, రాముని గురించి, కృష్ణుడి గురించి, యశోద గురించి, అదేవిధంగా అర్జునుని గురించి, అభిమన్యుని గురించి తెలియజేస్తే వారిలాగా మంచి లక్షణాలను కలిగి ఉంటారు కదా! నీవు మన ఇతిహాసాలను పిల్లలకు నేర్పించకుండా ఉంటున్నావు. ఏ ప్రదేశంలో అయినా కూడా మనం ఏం చేయకపోయినా డస్ట్ అనేది ఆటోమేటిక్‌గా ఫామ్ అయితుంది. మనం పిల్లలకు మన సంస్కృతి నేర్పకపోతే ఆటోమేటిక్‌గా ఇతర సంస్కృతికి సంబంధించిన డస్ట్ అనేది వాళ్ళ మెదడులో ఫీడ్ అయిపోతుంది. ఆలోచించండి. రేపు మీ అమ్మాయి ఇతర సంస్కృతికి సంబంధించిన అబ్బాయిని తీసుకొనొస్తే బాధపడతావు. తప్పెవరిది? నీవు నీ పిల్లలకు మన సంస్కృతికి సంబంధించిన విషయాలు నేర్పించలేదు. అదే చూడండి, ఇతర సంస్కృతికి సంబంధించినటువంటి అమ్మాయిలు వేరే అబ్బాయిని పెళ్లి చేసుకుంటారా? అస్సలు చేసుకోరు. ఒక వేప చెట్టుకు మామిడికాయలు కాయవు ఎలాగో, మనం నేర్పించినటువంటి సంస్కృతి సంప్రదాయాల వల్ల రేపటి నాడు వేపకాయలే కాస్తాయి.